చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ కు భక్తులు పోటెత్తారు. గతంలో పోలిస్తే రికార్డు స్థాయిలో భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తాజాగా తెలిపారు. ఆలయం తెరిచి నెల రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు. మెడికల్ కాలేజీ అడ్మిషన్లను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కోర్టు సమన్లు జారీ చేసింది. తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామన్నారు. సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో గత 2 వారాలుగా ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. డిమాండ్లు పెరగడంతో ఉల్లి ధరలు ఇటీవల ఏకంగా 50% పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల పట్టణంలోని పోచమ్మ వాడలో 3 ఇళ్లలో చోరీ జరిగింది. 70,000 నగదు, 3 తులాల బంగారం దొంగలు అపహరించుకుపోయారు. నగరంలోని ఆర్యానగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి 23వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం పెద్ద ఎత్తున హోమం నిర్వహించారు. స్వామివారికి చక్ర స్నానం, వేద మంత్రోచ్చారాల నడుమ నిర్వహించారు.